Hey all, this is Anzi. Welcome back to Food Fish Lovers YouTube channel. So ఈ రోజు మన స్టోర్ లో ఉన్న ఫిషెస్ అన్నిటికీ ఫీడింగ్ టైం అన్నమాట. సో అన్ని ఫిష్లకి ఫీడ్ అయితే చేస్తాను. అవి ఎలా తింటాయి ఏంటి అనేది చూడండి. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. లైక్ ఇస్తే మన వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. సో ఇందులో ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను, మీకు ఉపయోగపడే టిప్స్ ప్రతి ఒక్కటి చెప్తాను. కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. సో ఇంకెందుకు లేట్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. మన స్టోర్లో అయితే మెయిన్ మన అన్ని ఫిషెస్కి ఒకే రకం ఫుడ్ అయితే వేస్తాం అనమాట. ఒక్కొక్క రకానికి ఒకటైతే నేను వేయను. అండ్ బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అయితే మన దగ్గర ఉంటుంది. అండ్ అది ఒకటే వాడమని చెప్పను, ఇందులో కొన్ని ఫిష్ ఫుడ్స్ అయితే మీకు రికమెండ్ చేస్తాను. అవి వాడుకోండి, మీ ఫిషెస్ అనేవి చాలా బాగుంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫీడ్ వచ్చి ఇది ఫీడ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయకూడదు అనుకుంటున్నాను. అయితే ఇంకొక ఫీడ్ గురించి అయితే చెప్తాను. మీరు ఈ ఫీడ్ లేకపోతే ఆప్టిమమ్ 3-in-1 కానీ యూజ్ చేసుకోండి. సిమిలర్ టు దిస్ ఫుడ్ అనమాట. అంటే ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు ఆప్టిమమ్ 3-in-1 వాడుకుంటే ఎంత ప్రోటీన్ అయితే ఉంటుందో అంత ప్రోటీన్ ఇందులో ఉంటుంది అనమాట. దానికన్నా ఒక 1% ఎక్కువ ఉన్నా సరే ఇది మీకు అవైలబిలిటీ ఉండదు. అండ్ ఆ ఫుడ్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆప్టిమమ్ 3-in-1 యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ అయితే మన ఫిషెస్కి ఎలా ఫీడ్ చేస్తాను ఏంటి చూపిస్తాను మీకు. నేనైతే ఫుడ్ అనేది రెగ్యులర్గా వేస్తుంటాను కాబట్టి నాకైతే ఒక అవగాహన ఉంటుంది అనమాట, ఎలా వేయాలి ఏంటి అని చెప్పి. మీరైతే బిటాస్కి చూసుకుంటే దగ్గర 2 to 3 pellets అయితే వేసుకోవాలి, అంతకు మించి అవసరం లేదు. నేను నార్మల్గా అంచనాకి వేసేస్తుంటాను, మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే నాకు ఇది ఎప్పుడు రెగ్యులర్గా చేసే పని కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. బిడ్డా ఫిమేల్స్ అన్నిటికీ వేసుకుంటున్నాం, మెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. అందుకే ఫిమేల్స్ ఒకటే ఉన్నాయి. ఫిమేల్స్కి అయితే మనం ఇప్పుడైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఇంకొకటి, యాక్చువల్లీ మీరు హ్యాండ్ అనేది యూజ్ చేయకూడదు, ఏదైనా స్పూన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. మన చేతికున్న చెత్త చెదారాలు అయితే వాటి వల్ల ఫిషెస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ నేనైతే కొంచెంగా ఫీడ్ తీసుకొని ఇంకా ఫిషెస్కి అయితే ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫిషెస్ యొక్క క్వాంటిటీ బట్టి అయితే నేను లిమిటెడ్గా వేసుకుంటాను. సో ఫిషెస్ ఇంకా తినడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో ఎంత క్వాంటిటీ ఇవ్వాలో నాకు ఆ ఐడియా ఉంది. మీరైతే ఈ సైజ్ అంటే 1.5 inch సైజ్ ఫిషెస్కి అయితే ఒక 2 to 3 pellets అయితే వేసుకోండి, సరిపోతుంది ఫిషెస్ ఫీడింగ్ విషయంలో. సో ఫీడింగ్ చూడండి ఎంత బాగా తీసుకుంటున్నాయో, ప్రతి ఒక్కటి కూడా హెల్దీ అండ్ యాక్టివ్గా ఉంటాయి కాబట్టి బాగా తీసుకుంటాయి ఫీడింగ్ అయితే. సో నెక్స్ట్ మళ్ళీ తీసుకుందాం, కొంచెం అయితే తీసుకుందాం. ఇప్పుడు బెలూన్ మోలీస్కి అయితే వేసుకుంటున్నాం ఫీడింగ్. సో చాలా లిమిటెడ్గా వేసుకుంటాను నేను. మనం ఎంత ఎక్కువ ఫుడ్ వేస్తే అంత వేస్టేజ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ట్యాంక్స్ అయినా డ్యామేజ్ అవుతాయి. అలానే ఫిష్ని ఆకలితో ఉంచకూడదు, ఫిష్ని కావాల్సిన పెల్లెట్స్ అయితే మీరు వేసుకోవాలి ఫీడింగ్ అయితే. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను, మరీ అంత తక్కువేమేను. నాది కొంచెం ఓవర్ ఫీడింగ్ లా కనిపించినా నేను రెగ్యులర్గా వేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోద్ది. నెక్స్ట్ వెరైటీలోకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ వెరైటీలో ఏంటంటే ప్లాటీస్ అనమాట. ప్లాటీస్ అయితే ఇంచుమించుగా ఈ సైజ్ ప్లాటీస్ ఒక్కొక్కటి 3 pellets వరకు తింటుంది. దాని అంచనా ప్రకారం మీరైతే వేసుకోండి. మీ దగ్గర ఎన్ని ప్లాటీస్ ఉంటే అన్ని pellets అయితే 3 చెప్పినది వేసుకోండి. ఒక్కొక్క ఫిష్ గురించి నేను చెప్తాను ఎన్ని pellets తింటుంది ఏంటి అన్నది, ఎందుకంటే నాకు ఐడియా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ విషయంకి అయితే వద్దాము. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫుడ్ ఏంటనంటే ఇగోండి మాలీస్కి వేసుకుంటున్నాను. మాలీస్కి కూడా కొంచెం లిమిటెడ్గానే వేసుకోవాలి, మరీ ఎక్కువ ఓవర్ ఫీడింగ్ అయితే ఫిషెస్కి ఎప్పుడు ఓవర్ ఫీడింగ్ అయితే చేయకూడదు అనమాట. ఎంత లిమిటెడ్గా వేసుకుంటే అంత మంచిది. సో ఓకే, ప్రజెంట్గా అయితే ఆ మాత్రం సరిపోతుంది. వన్స్ ఫిషెస్ కానీ ఫుడ్ కానీ చూసేయాలంటే ఒక్కొక్కటిగా వచ్చి తినడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా స్టార్టింగ్ అయింది కదా, ఒక్కొక్కటి ఇంకా తినడం స్టార్ట్ అయిపోద్ది. మనం వేసిన ఫుడ్ అయితే సరిపోతుంది. ఒకదానికి 2 నుండి 3 pellets వరకు తింటుంది, అంతకు మించి తినము. నెక్స్ట్ గోల్డ్ ఫిష్కి మనం అయితే చాలా ఎక్కువగానే వేయాలి, ఎందుకంటే ఎంత కనిపిస్తే అంత తింటుంది. అలా అని ఒక్కొక్క ఈ సైజ్ గోల్డ్ ఫిష్కి ఒక్కొక్క దానికి 5 to 6 or 7 pellets వరకు వేసుకోవాలి. ఈ సైజ్ పెల్లెట్స్ అంటే చిన్న సైజ్ పెల్లెట్స్ అనమాట. చిన్న సైజ్ పెల్లెట్స్, కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక 5 కానీ 4 కానీ వేసుకొని సరిపోతుంది. ఇదైతే ఈ సైజ్ గోల్డ్ ఫిష్లకి మాత్రం ఆప్టిమమ్ 3-in-1 అయితే ఇలా వేసుకోండి సరిపోతుంది. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క ఫిష్కి ఈ సైజ్ ఫిష్లకి అయితే ఒక 5 to 8 మధ్యలో అయితే వేసుకోండి, సరిపోతుంది ప్రజెంట్కి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం తీసుకుందాం. సో ఎందుకంటే కొంచెమే తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పడిపోతుంది. ఇప్పుడైతే జేబ్రాస్కి అయితే ఫీడ్ చేసి చూపిస్తాను. జేబ్రాస్ అయితే మాత్రం బాగా తింటాయి. ఒక్కొక్కటి 3 pellets కంపల్సరీ తింటాయి, 2 or 3.
పక్కా 2 or 3 తింటాయి. సో అలా మనం వేసుకుంటుంటే ఇంకా వచ్చి తింటుంటాయి అనమాట. నెక్స్ట్ అయితే మనం గోల్డ్ ఫిషెస్కి అయితే స్మాల్ సైజ్ గోల్డ్ ఫిష్కి అయితే మనము ఫీడింగ్ అయితే చేసుకున్నాము. ఈ స్మాల్ సైజ్ గోల్డ్ ఫిష్ చాలా ఎక్కువ క్వాంటిటీలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఫీడింగ్ పడుతుంది. ఫుడ్ అంతా ఒకే దగ్గర వేసేయకుండా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్లో వేయడం వల్ల ఫిష్ అనేది అక్కడక్కడ వచ్చి తింటుంటుంది అనమాట. సో అప్పుడు అన్ని ఫిష్లకి ఫుడ్ అనేది దొరుకుతుంది. లేదు అంటే ఒకే దగ్గర వేసేస్తే ఒక్క ఫిషే మింగేస్తుంటుంది. అప్పుడు ఓవర్ ఫీడింగ్ అయిపోయి ఆ ఫిష్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వెరైటీకి తెలిపోతాం కోయి ఫిష్లు అనమాట. కోయి ఫిష్లు మాత్రం చాలా ఎక్కువగా తింటాయి. కాకపోతే మనం ఉన్నప్పుడు తినవు. చాలా లిమిటెడ్ క్వాంటిటీలు వేసినా సరే ఇంకా మీదకి వచ్చి మనం లేనప్పుడు తింటాయి. అంత ఇదిగోండి వస్తుంటాయి. ఇంకా ఫుడ్ అయితే మాత్రం గట్టిగా తింటాయి కోయి ఫిష్లు. నాకు అన్నిటికన్నా ఇష్టమైన ప్రజెంట్ ఫిష్ ఏదన్నా కోయి ఫిష్లు బాగా ఫేవరెట్ అయిపోయి మంచిగా తింటాయి. కాకపోతే దీని ప్రాబ్లం ఏంటంటే బయటకి కిందేస్తాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఇవ్వండి విడెడ్ అడ్రస్ కూడా ఫీడింగ్ వేస్తాము. నెక్స్ట్ ఇవి కూడా కబూటో కోయి అనమాట. కబూటో కోయి కూడా లిమిటెడ్గానే వేసుకుంటాను నేను, అంత ఎక్కువగా అయితే ఫుడ్ వేసుకోను. సో సరిపోతుంది ఆ మాత్రం ఫుడ్ అయితే మనకి, దాని వరకు సరిపోతుంది అనమాట. కొంచెం ఇంకా యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ మన పోలార్ ప్యారెట్స్, ఇవి మన వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిష్లు పోలార్ ప్యారెట్స్. వీటికి కూడా ఒక్కొక్క ఇవి కూడా ఇంకా 1 నుండి దగ్గర కొన్ని చిన్న సైజ్ అయితే 2 నుండి 3 వరకు తింటాయి. కొంచెం బిగ్ సైజ్ అయితే ఒక 5 pellets వరకు తింటాయి అనమాట. సో పర్లేదు, ఇవి కూడా మంచి క్వాంటిటీలోనే ఫుడ్ అయితే తీసుకుంటాయి. ఫ్లవరాన్స్ స్మాల్ సైజ్కి కూడా నేను ఈ ఫీడే వాడతాను. ఓన్లీ బిగ్ సైజ్ ఫ్లవరాన్స్కి మాత్రం సూపర్ రెడ్ సీను అండ్ హంపీ హెడ్ అయితే వాడతాను. సో నార్మల్గా అవి అయితే బాగుంటాయి. అండ్ రెడ్ డైమండ్ బ్లాక్ పెర్ల్ కూడా బాగానే ఉంటాయి. కొన్నిటికైతే కొన్నిసార్లు ఇంకా అయిపోయింది అనుకోండి ఫుడ్, అలాంటప్పుడు ఆప్టిమమ్ 3-in-1 అయితే దీనికి వేస్తుంటాను ఒక్కోసారి. అంటే ఫుడ్ మన దగ్గరకు వచ్చేటంత లోపు. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక చిక్లెట్ కూడా ఉంది. చిక్లెట్ అయితే చూడండి, ఇది కొంచెం సరదాగా నేను అయితే ఇష్టపడి తెచ్చుకున్నాను. అయితే ఇక్కడ చూడండి ఎలా చేసిందో. ఇక్కడ మొత్తం తవ్విసిందనమాట. ఎన్ని తవ్విందో దానికే తెలియాలి. ఇంకా నేను ఎంత సర్దుతున్నా ఇక్కడ తవ్వుకొని ఇక్కడ దాని టెరిటోరియం అయితే బిల్డ్ చేసుకుంది. దీని టెరిటోరియము అక్కడ బిల్డ్ చేసుకుంది. అంటే చిక్లెట్స్ గురించి నాకు అంత ఐడియా లేదు, ఎందుకనంటే నేను ఎక్కువగా పెంచలేదు కాబట్టి. సో చాలా బాగుంది కదా ఈ టెరిటోరియము, దానికి సంబంధించింది. అందులోకి వెళ్తుంది, వస్తుంది, తవ్వుతుంది, మట్టి తీస్తుంది, చుట్టూ వేస్తుంది. చాలా సరదాగా ఉందన్నమాట దీంతో. జస్ట్ టైం పాస్ అయిపోతుంది. అండ్ స్ట్రిమ్స్కి కూడా నేను పౌడర్ వేసుకుంటాను, ప్రిన్సిపిన్ పౌడర్ వేసుకుంటాను. మన అలెక్స్కి మాత్రం కంపల్సరీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీడ్ వేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఈ ఫీడ్ వేసేసాను, కాకపోతే సూపర్ రెడ్ సీన్ అయితే వేస్తుంటాను అనమాట. ప్రజెంట్ అయిపోయింది బాటిల్. సో అందుకే నార్మల్ ఫీడ్ వేసేసాను. ఇంకా రేపటికల్లా వచ్చేస్తుంది. మనకు వచ్చేసిన వెంటనే ఇంకా వేసేసుకుందాం. సో చూడండి, మన అలెక్స్ గారికి తగ్గుతుంది, వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాడు అనమాట. ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలియదు. అదనమాట మన ఫిషెస్కి ఎలా ఫీడ్ చేస్తాం ఏంటనేది అయితే మీరు చూసారు కదా. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మరి. బాయ్.